పొందుకోవడం అసాధ్యంగా, ఆరోగ్యాన్ని పొందుకోవడం అసాధ్యంగా, బిడ్డలను మార్చుకోవడం అసాధ్యంగా, భర్త రక్షించబడడం చాలా అసాధ్యాలు మన జీవితంలో ఉన్నాయి. కానీ మీ సేవకుడిగా నాకున్న ఆశ ఏమిటంటే ఈ సంవత్సరంలో ఆ అసాధ్యాలు సాధ్యం కావాలి అని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నేను నూతన సంవత్సరం మొదటి నుంచి 21 రోజుల ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. దేనికోసం? మీ జీవితంలో అసాధ్యాలు ఏం కావాలి? సాధ్యం కావాలి. ప్రభువు సెలవించాడు, ఇలాంటివి కేవలం ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి 21 డేస్ ఉపవాస ప్రార్థనలు కూడా స్టార్ట్ చేశాను. జనవరి 1వ తారీఖున నేను ఉదయమే లేచి వాక్య పరిచయం చేయడానికి నా శరీరం సహకరించట్లా. కారణం ఏమిటంటే రాత్రంతా వాచ్ నైట్ సర్వీస్ లో పాల్పంచుకున్నాను. మీకు ఒక అవకాశం ఉంది, 6 గంటలకు రావచ్చు, 9 గంటలకు రావచ్చు, 12 గంటలకు రావచ్చు, సాయంత్రం 6 గంటలకు రావచ్చు. కానీ నాకు వీలు పడదు కదండి. నేనైతే మార్నింగ్ లేవాల్సిందే, 3:30కే లేవాలి. లేచి 4 గంటలు 4:30 గంటలకు సిఎస్టీ డివోషన్లో వాక్య పరిచర్య చేయాలి. మళ్ళా వచ్చి 6 గంటలకు వాక్య పరిచర్య చేయాలి. రాత్రి ఏమో అర్ధరాత్రి 1 గంట వరకు మీ ముందే ఉన్నాను. నేను వెళ్ళి విశ్రమించేసరికి 2:30 అయ్యింది. 1 గంట సేపే పడుకోగలిగాను. అస్సలు శరీరం లేవట్లేదు. అప్పుడు నా మనసు ఏముందో తెలుసా? గడిచిన నవంబర్ 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా మొత్తం 2 రాష్ట్రాల్లో తిరుగుతూ వాక్య పరిచర్య చేశాం. మీకు తెలుసు కదా, 26 పట్టణాల్లో ప్రతిరోజు వెళ్ళి వాక్య పరిచర్య చేశాం. ఎక్కడికి వెళ్ళినా మళ్ళా ఫ్రైడే వచ్చేసాం, ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకున్నాం. శనివారం మళ్ళా మీతో పాటు కలిసి స్పాన్సర్స్ మీట్ లో మీకోసం ప్రార్థన చేశాం. మళ్ళీ ఆదివారం మళ్ళీ ఆరాధనలు, మళ్ళీ ఆదివారం రాత్రి బయలుదేరిపోయి మళ్ళా వెళ్ళి వాక్య పరిచర్య చేశాం. గడిచిన 45 రోజులుగా సరైన నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా రేపగళ్ళు ప్రయాణం చేశాం. మరి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత క్రిస్మస్ వచ్చేసింది. క్రిస్మస్ లో వాక్య పరిచయం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడే వచ్చేసింది. మళ్ళా ఉపవాస ప్రార్థన, మళ్ళా సాటర్డే స్పాన్సర్స్ మీట్, మళ్ళా సండే వచ్చేసింది. మళ్ళా నేను దేవునితో ఒక గడి అని చెప్పి డిసెంబర్ 2nd వీక్ నుంచే స్టార్ట్ చేశా. 4 గంటల కల్లా వచ్చి మళ్ళా అందరితో పాటు కూర్చున్నా. నా మనసు నాతో ఏమంటుందో తెలుసా? 45 రోజులు రేయింబగళ్ళు కష్టపడ్డావు కదా, విశ్రాంతి కూడా తీసుకోలేదు కదా, సరైన నిద్ర కూడా నీకు లేకుండా పోయింది కదా, మళ్ళీ 21 డేస్ ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవాల్సిన అవసరం నీకు ఉందా అని నా మనసు ప్రశ్నించింది. కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఒక 1 వీక్ ఒక 10 డేస్ రెస్ట్ తీసుకుంటే నీకు ఎవరొద్దంటాడు? నీ ఆరోగ్యం కూడా నీకు ముఖ్యమే కదా. నా మనసు నన్ను ప్రశ్నిస్తా ఉంది. రాత్రి సివియర్ హెడేక్ వచ్చేసింది. ఎందుకంటే నిద్ర లేదు కాబట్టి. ఈరోజు వస్తాననే నమ్మకం అస్సలు లేదు నాకు. టాబ్లెట్లు వేసుకుని అమృతాంజం పోసుకుంటూ ఇబ్బంది పడుతూనే అలాగైనా సరే లేవాల్సిందే. ఆదివారం మొదటి సండే ఏమాత్రం మిస్ కావడానికి వీల్లేదని ఓపిక లేకపోయినా సరే వచ్చి వాక్య పరిచర్య చేసుకున్నాను. మళ్ళా ఇప్పుడు 21 డేస్ ఉపవాస ప్రార్థనలు, ఉదయం 4 గంటలకు మళ్ళీ ఉదయకాల ప్రార్థన. ఇదంతా ఎవరి కోసం? నా మనసు అంటే నువ్వు బాగుండాలి కదా. నేను చెప్పిన సమాధానం అంటే తెలుసా? నాకంటే నా సంఘం బాగుండాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలు బాగుండాలి. మీరు బాగుండాలని, మీ కుటుంబం బాగుండాలని, మీ బిడ్డలు బంగారం లాంటి భవిష్యత్తును పొందుకోవాలని 21 డేస్ నేను ఉపవాసం ఉంటున్నా. ఒక మధ్యాహ్నం ఒక పూటన్నా మిమ్మల్ని ఉపవాసం ఉండమని మనం చేసుకున్నాను. అలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? గడిచిన కాలంలో మీకు ఏదైతే అసాధ్యంగా కనిపించినావో నా ప్రభు ఈ సంవత్సరంలో సాధ్యము చేయబోతున్నాడు. ఈ ఉద్యోగాలు చేసుకోండి, ఉద్యోగాలు మానాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం ఉపవాసం ఉండండి. సాయంత్రం 6 గంటల కల్లా మందిరానికి వచ్చేసాయి. 8:30 గంటల కల్లా మీరెప్పుడు ఎన్నడూ విననటువంటి అద్భుతమైన సందేశాలు. యేసుక్రీస్తు ఈ భూమి మీద చాలా అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు ఈరోజు మన జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏ అద్భుతాలు చేశాడు, ఎవరి జీవితంలో చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, బహు అద్భుతమైనటువంటి సందేశాలు మీకోసం తీసుకున్నాను. రండి,
ప్రతి సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు 21 రోజుల ఉపవాస ప్రార్థన. ఎవరి కోసం చెప్పండి? మీకోసం, మీ కుటుంబం బాగుండడం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉండడం కోసం, మీకోసం నేను ఇంతగా తప్పిస్తున్నప్పుడు మీకోసం మీరన్నా ఆలోచించాలి కదా. కాబట్టి చెప్తున్నాను, ప్రతి సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఒక 21 డేస్ మాత్రమే. ఆల్రెడీ 4 డేస్ అయిపోయింది. ఇక మిగిలింది 17 డేస్ లేదా 16 డేస్. రండి, కలిసి ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లో నుంచి ప్రతి ఆదివారం రాలేకపోతే నాకు మాట ఇవ్వండి. ఇంటి దగ్గరే ఉండి లైవ్ లో సెల్ ఫోన్ ముందు పెట్టుకోండి లేదా స్మార్ట్ టీవీ ఆన్ చేయండి. 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ప్రార్థనలో ఏకీభవించండి. బహుశక్తివంతమైన సందేశాలు వినండి. విశ్వాసంతో కలిసి ప్రార్థన చేద్దాం. అసాధ్యాలు సాధ్యపరచుకోండి. తప్పనిసరిగా మా కోసం మీరు ఎంత ప్రయాసపడుతున్నప్పుడు మా గురించి మేము ఆలోచించడం అది ధర్మం. కాబట్టి మేము ఉపవాసం ఉంటాం, మేము ప్రార్థనలో పాల్పంచుకుంటాం. వచ్చి చూపిస్తారా? ఎస్. ఒకవేళ శారీరక బలహీనత వల్ల ఉపవాసం ఉండలేకపోయినా ప్రార్థనలో నన్ను పాల్పంచుకోండి. ఆ ప్రార్థన మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతుంది. వెళ్తూ బుక్ స్టాల్స్ దర్శించండి. ఎందుకంటే చిన్న బైబిల్ వచ్చింది మీ చేతిలో. ఇమిడే బైబిల్ మీ పాకెట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ చిన్న బైబిల్ మీరు కొనుక్కున్నట్లయితే దీని మీద మీ పేరు ప్రింట్ చేస్తున్నారు ఫ్రీగా. అలాగే